ఫస్ట్ టైం అనమాట తీసుకురావడం, తినడం కూడా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ పీస్ కట్ చేసి మా పిల్లలకైతే ఇచ్చానమాట. వాళ్ళకి అంతగా నచ్చలేదు, దూరంగా వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ నేను కట్ చేసుకొని తిన్నానమాట. నాకు కూడా అస్సలు నచ్చలేదండి. హెల్తీగా ఉండేవి టేస్ట్లెస్గానే ఎందుకుంటాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడైతే నేను ఈ కర్బూజాని వేస్ట్ చేయం కదా, అందుకనేసి ఇంకా లోపల ఉన్న పల్ప్ అంతా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలాగా ఫ్రూట్ అంతా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. కర్బూజాతో అయితే జ్యూస్ సింపుల్గానే ఉంది, చాలా టేస్టీగా ఉందండి. అలా తినని పిల్లలకైతే ఇలాగ జ్యూస్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నేనైతే షుగర్ను పాలు యాడ్ చేశాను అనమాట. ఇంకా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఇంకా జ్యూస్ మాదిరిగా అయిపోతుంది కదా, ఇదైతే వడగట్టేసుకొని తాగేయడమే. అందులోకి ఇంకా టేస్టీగా ఉండాలి కాబట్టి మనమైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఫ్రూట్ వేస్ట్ చేయకుండా ఇలాగైతే కట్ చేశాను కదా, అందులోకే సర్వ్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగేశారు.